హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం అర్థశాస్త్రం, ఎకనామిక్స్కు సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, తెలుగు మీడియం, గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఎకనామిక్స్, అర్థశాస్త్రానికి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. యూనిట్ 7 ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 7 ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించినటువంటి అర్థశాస్త్రం, ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. బోటనీ మరియు జువాలజీ, జంతుశాస్త్రం మరియు వృక్షశాస్త్రాలకు సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్కు సంబంధించిన ఎకనామిక్స్, అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా యూనిట్ 7 ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన తెలుగు మీడియం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలపై యాజమాన్యపు హక్కును ప్రైవేటు రంగ వ్యక్తులకు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రైవేటీకరణ, పారిశ్రామికీకరణ, యాజమాన్యీకరణ, ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ప్రభుత్వ రంగంలోని ఉత్పాదక కార్యకలాపాలపై యాజమాన్యపు హక్కును ప్రైవేటు రంగ వ్యక్తులకు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రైవేటీకరణ అంటారు. రెండవ ప్రశ్న చూస్తే ప్రైవేటీకరణ సమర్థతను తెలిపేటువంటి 3 విషయాలు తెలపండి. 1 సామర్థ్యం, ప్రదర్శన, పెరుగుదల అనేది ఉంటుంది. అదేవిధంగా బాధ్యతను అప్పగించడం సులభం, ప్రణాళిక సాధన, ప్రైవేటు రంగంలో సత్వర పరిష్కార మార్గాలు ఉంటాయి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తే GATT అనగా జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడా, జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్స్ అండ్ టారిఫ్సా, గూడ్స్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్సా, నన్ ఆఫ్ ద అబవ్? గ్యాట్ అనగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. 4వ ప్రశ్న వస్తే GATT సుంకాలు, వ్యాపారంపై సాధారణ ఒప్పందం అని తెలుగులో పిలుస్తారు. 1/1/1948వ సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చి ఎప్పటి వరకు కొనసాగింది? 1/1/1990కి ఆగిపోయిందా, 95లో ఆగిపోయిందా, 1/2/98లో ఆగిపోయిందా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ బి 1/1/1995 వరకు కొనసాగి అప్పటితో ఆగిపోయింది. ఇక ఐదో ప్రశ్న చూస్తే జిఏటిటి గ్యాట్ 1/1/1995 నుంచి ఏ సంస్థలో విలీనమైంది? యునెస్కోనా, డబ్ల్యూటీఓనా, డబ్ల్యూఎఫ్ఓనా, ఏది కాదు? జిఏటిటి గ్యాట్ 1/1/1995 సంవత్సరం నుంచి ఏ సంస్థలో విలీనమైంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో విలీనమైంది. ఆరో ప్రశ్న చూస్తే జిఏటిటి గ్యాట్ యొక్క లక్ష్యాలు ఏమిటి? నిష్పక్షపాతంగా అత్యంత అభిమాన దేశంను అనుసరించడం, సంప్రదింపుల ద్వారా తగాదాల పరిష్కారం, సుంకాల ద్వారానే స్వదేశీ పరిశ్రమకు రక్షణ కల్పించడం, బహుళ ఒప్పందాల ద్వారా సుంకాలను సంకీర్తన అంశాలను సరళీకరించడం, అంతర్జాతీయ వ్యాపారాన్ని పారదర్శకంగా విచక్షణాయుతంగా అమలు చేయడం. పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జీవన ప్రమాణాన్ని పెంచడం మరియు సంపూర్ణ ఉద్యోగిత మరియు సుస్థిర వృద్ధి ఉత్పత్తిని విస్తరించడం, వస్తు సేవల వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడం. పైవన్నీ డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఎనిమిదో ప్రశ్న చూస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ యొక్క మిగతా లక్ష్యాలు, ప్రధాన లక్ష్యం కాకుండా మిగతా లక్ష్యాలు ఏవి తెలపండి? సుస్థిర అభివృద్ధిని సాధించుటకు ప్రపంచ వనరులను అభిలషణీయంగా సద్వినియోగపరుచుకుంటూ వనరుల వినియోగం జరిగేటట్లు చూడడం, అంతర్జాతీయ వ్యాపారం వల్ల అభివృద్ధి చెందుతున్న తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రావాల్సినవి అందేలా చూడడం, సభ్య దేశాలను పరస్పర ఒప్పందాల ద్వారా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఒప్పించడం, ఒక సమగ్ర నమ్మకమైన మరియు నాణ్యతతో కూడినటువంటి బహుళ పాక్షిక వర్తక వ్యవస్థను అభివృద్ధి చేయడం. పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. తొమ్మిదో ప్రశ్న చూస్తే గ్యాట్ జిఏటిటి సంస్థకు సంబంధించిన అంశాలు తెలపండి. ఈ సంస్థకు చట్టబద్ధత లేదు. ఆప్షన్ బి ఇది శాసనసభల ద్వారా కానీ ప్రభుత్వాల ద్వారా కానీ సృష్టించబడలేదు. ఇది ఐక్యరాజ్య సమితి ఏజెంట్ కాదు. గ్యాట్ సభ్య దేశాల మధ్య తలెత్తే తగాదాలపై ఓన్లీ వాళ్లకు సంబంధించిన ఆ తగాదాలపై సంబంధించిన అంశాలను మాత్రమే చూస్తుంది, కానీ సభ్యులు ఖచ్చితంగా ఆ నిర్ణయాలను పాటించేలా చేయలేదు. ప్రపంచ వర్తక సమస్యలను చర్చించుటకు ప్రతి దశాబ్దంలో సమావేశమయ్యే ఒక వేదికగా గ్యాట్ పనిచేస్తుంది. పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. పదో ప్రశ్న వస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ సంస్థకు సంబంధించిన అంశాలు తెలపండి. ఇది చట్టబద్ధమైనది. సభ్య దేశాల శాసనసభలలో ప్రభుత్వాలచే ఒక ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఐక్యరాజ్య సమితితో సహకార సంబంధాలు కలిగి ఉండి ఒప్పందాలు శాశ్వతమైనవి. సభ్య దేశాలని తప్పనిసరిగా ఆ సూచనలు పాటించేటట్లుగా చేస్తుంది. డబ్ల్యూటీఓలోని తగాదాలను పరిష్కార యంత్రాంగం స్వయంచాలకం, వేగవంతం, అన్ని దేశాలు నిర్ణయాలకు బద్దులై ఉండాలి. డబ్ల్యూటీఓ వస్తు సేవల వాణిజ్యమే కాక మేధస్సుకు సంబంధించిన మేధా సంపత్తి హక్కులు మరియు అనేక ఒప్పందాలు కలిగి ఉంటుంది. పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధులు తెలపండి. ఇది ప్రపంచ వ్యాపార ఒప్పందాలను పరిపాలన మరియు కార్యాచరణలో చొరవ తీసుకుంటుంది. డబ్ల్యూటీఓ తన సభ్య దేశాలకు వ్యాపార ఒప్పందంలో ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వ్యాపార తగాదాలను పరిష్కరిస్తుంది. ఇది సభ్య దేశాల జాతీయ వ్యాపార విధానాలను పర్యవేక్షిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక శిక్షణను, ఇతర సహాయాలు చేస్తుంది. ఇది ఐఎంఎఫ్, ఐబిఆర్డి మొదలగు సంస్థలు దాని అనుబంధ సంస్థలతో శాంతియుత సహకార సంబంధాలని కలిగి ఉంటుంది. ఆప్షన్ ఎఫ్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 12వ ప్రశ్న వస్తే భారతదేశంలో ప్రణాళికలు ఏ సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి? 1948, 50, 51, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1951వ సంవత్సరం నుంచి ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి. ఇక 13వ ప్రశ్న వస్తే ప్రణాళికలు ముందుకెళ్తున్న కొద్దీ పూర్తయిన సంవత్సరాన్ని మినహాయించి రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి ప్రణాళికలను ఏమంటారు? వార్షిక ప్రణాళిక, నిరంతర ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిరంతర ప్రణాళిక అంటారు. 14వ ప్రశ్న చూస్తే ఈ ప్రణాళికలను గున్నార్ మిర్డల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. వార్షిక ప్రణాళికల, నిరంతర ప్రణాళికల, పంచవర్ష ప్రణాళికల, ఏది కాదు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిరంతర ప్రణాళిక. 15వ ప్రశ్న వస్తే ప్రణాళికకు మధ్య కాలంలో గల విరామాన్ని ఏమని పిలుస్తారు? వార్షిక ప్రణాళికన, నిరంతర ప్రణాళికన, ప్రణాళిక విరామమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రణాళిక విరామం అంటారు. 16వ ప్రశ్న చూస్తే భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక విరామం ఏర్పడినది? దీనికి కారణం ఆర్థిక రాజకీయ ఒత్తిడులు. 1956-57 సంవత్సరమా, 66-69 సంవత్సరమా, 67-70 సంవత్సరమా, ఏది కాదు? భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక విరామం ఏర్పడినది? దీనికి కారణం ఆర్థిక రాజకీయ ఒత్తిడులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1966 నుంచి 69 సంవత్సరాల మధ్యలో. 17వ ప్రశ్న వస్తే భారతదేశంలో ఏ సమాచార మధ్యకాలంలో ప్రభుత్వం ప్రణాళిక అనధికారిక సెలవు ప్రకటించింది? 56-57, 66-69, 90-92, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1990-92 సంవత్సరంలో. 18వ ప్రశ్న వస్తే దీర్ఘకాల అవసరాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడే ప్రణాళికను ఏమంటారు? సూక్ష్మ ప్రణాళిక, దీర్ఘదర్శి ప్రణాళిక, నిరంతర ప్రణాళిక, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు. 19వ ప్రశ్న వస్తే దీర్ఘదర్శి ప్రణాళికకు మరొక పేరు ఏమిటి? సూక్ష్మ ప్రణాళిక, స్థూల ప్రణాళిక, నిరంతర ప్రణాళిక, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్థూల ప్రణాళిక అంటారు. 20వ ప్రశ్న వస్తే భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, బీహార్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న వస్తే భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నాయి? సగటు జీవితకాలం, శిశు మరణాలు తగ్గింపు, స్త్రీ విద్యలో, పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. 22వ ప్రశ్న చూస్తే భారతదేశంలో ఒకవైపు కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది మరోవైపు కొన్ని వెనుకబడి ఉండడాన్ని ఏమని అంటారు? ప్రాంతీయ అసమానతల, రాష్ట్రీయ భేదాల, వెనుకబడ్డ ప్రాంతాల, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాంతీయ అసమానతలు అంటారు వీటిని. 23వ ప్రశ్న చూస్తే అన్ని ప్రాంతాలను ఒకే స్థాయిలో అభివృద్ధి చేయడం అనే సమగ్రతను ఏమంటారు? ప్రాంతీయ అసమానతల, రాష్ట్రీయ భేదాల, ప్రాంతీయ అభివృద్ధి, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రాంతీయ అభివృద్ధి అంటారు. 24వ ప్రశ్న చూస్తే ఉత్పత్తి కార్యకలాపాలలో ప్రైవేటు రంగానికి ప్రభుత్వ రంగంతో పాటు సమాన ప్రతిపత్తిని కల్పిస్తూ ప్రభుత్వపరమైన ఆంక్షలు, లైసెన్సులను సరళీకృతం చేయడం ద్వారా ప్రైవేటు రంగ ప్రగతికి దోహదపడే విధానాన్ని ఏమంటారు? సరళీకరణన, లైసెన్సీకరణన, ప్రైవేటీకరణన, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సరళీకరణ అంటారు. 25వ ప్రశ్న వస్తే భారతదేశంలో 1991 నూతన ఆర్థిక విధానంలో ఈ అంశం ప్రధానమైన అంశంగా ఉంది. సరళీకరణన, లైసెన్సీకరణన, ప్రైవేటీకరణన, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సరళీకరణ. 26వ ప్రశ్న చూస్తే ట్రిప్స్, TRIPS, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లోని అంశాలు ఏవి? ఇది వ్యాపార మేధో సంపత్తి హక్కులు కలిగి ఉంటుంది. పేటెంట్లు, భౌగోళిక గుర్తు లేఅవుట్లు, సమాచారం, కాపీరైట్, ట్రేడ్ మార్కు, ఇవన్నీ ఈ ట్రిప్స్ కలిగి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 27వ ప్రశ్న వస్తే GATT సభ్యదేశాల గ్యాట్ సభ్యదేశాల 8వ సమావేశాన్ని ఏమని పిలుస్తారు? ఉరుగ్వీ రౌండా, ఇంగ్లాండ్ రౌండ్ టేబులా, ఫ్రాన్స్ రౌండా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉరుగ్వీ రౌండ్. 28వ ప్రశ్న వస్తే ఉరుగ్వీ రౌండ్ అంతిమ చట్టంపై ఏప్రిల్ 1994 సంవత్సరంలో ఎన్ని GATT సభ్యదేశాలు సంతకాలు చేయడం వలన ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది? 120 దేశాల, 124 దేశాల, 160 దేశాల, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 124 దేశాలు. 29వ ప్రశ్న చూస్తే 1/1/1995 నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. 2013 సంవత్సరం వరకు దీనిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 150, 160, 170, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 160 సభ్య దేశాలు ఉన్నాయి. 30వ ప్రశ్న వస్తే విదేశాలలో పెట్టిన పెట్టుబడులపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండడాన్ని ఏమంటారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, FDI, ఆప్షన్ సి A, B, ఆప్షన్ డి ఏది కాదు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ 7 ప్రణాళికలు ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.